నమో కనకదుర్గ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల వార ఫలితాలు. 2024 ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాడికి గోచార గ్రహస్థితిలో ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంది. దానికంటే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు సంచారము. గురు భగవానుడు సూర్యనారాయణ మూర్తితోటి కూడి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, మకర రాశిలో శనైశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారము, వక్రించిన బుధుడితోటి కూడి రాహు భగవానుడి సంచారము. ఈ వక్ర బుధుడు ఈ వారంలో ఈ వారం చివరిలో వక్రం నుంచి బయటకు వస్తారు. అంటే 25వ తారీఖు నుంచి వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. 24వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. 25 నుంచి వక్రగతిలోంచి బయటకు వస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో సంచారము. మీనరాశిలో ఉన్న శుక్రుడు 25వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు. మేషరాశిలో 3 గ్రహాలు వరుసగా, అలాగే మీనరాశిలో కూడా రాహువు బుధుడు 24వ తారీఖు వరకు శుక్రుడితోటి కూడి 3 గ్రహాలు. 24 నుంచి రాహువు వక్రస్థితి నుంచి బయటికి వచ్చిన బుధుడితోటి కూడిన రాహువు సంచారము. కుజుడు సంచారము కుంభరాశిలో జరుగుతుంది. శనీశ్వరుడితోటి కూడిన కుజ సంచారము కుంభరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో కుజ భగవానుడు సంచారము, ఆయన రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి మరియు గురు భగవానుడి సంచారము. ఈ నేపథ్యంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు, శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ వారం యొక్క విశేషాంశం ఏమన్నా ఉందా, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం యొక్క విశేషాంశము సూర్యనారాయణ మూర్తి తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఉచ్చ స్థానమైన మేషరాశిలో ఆయన మామూలుగానే ఆయన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తుంటే చాలా మంచి ఫలితాన్ని ఆ ద్వాదశ రాశుల వాళ్ళకే ప్రసాదిస్తారు. అలాంటిది జీవకారకుడైన బృహస్పతితోటి కూడి సంచారము. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా, అంటే ఇద్దరు గురువర్యుల సమక్షంలో సూర్యనారాయణ మూర్తి సంచారం మేషరాశి, అది కూడా మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి మేషరాశి. ఈ ప్రథమ రాశిలో సూర్యనారాయణ మూర్తి ఉచ్చస్థానం తీసుకున్న అద్భుతమైన రాశిలో గురు భగవానుడు, దేవతల గురువైన గురు భగవానుడు, దైత్య గురువైన శుక్రాచార్యులతోటి కూడి సూర్యనారాయణ మూర్తి సంచారము అద్భుత ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఇవ్వబోతోంది. ఈ అద్భుత ఫలితాలు ఏ విషయాల్లో ప్రభావం చూపబోతుంది, ఏ విషయాల్లో ఈ అద్భుత ఫలితాలు వర్తిస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇది మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం 24వ తారీఖు నుంచి కూడా అందరికీ చక్కటి ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. విల్ పవర్ తోటి పనులన్నీ కూడా చకచకా చేసుకునే సమర్థత అందరికీ వర్తిస్తుంది. 27 నక్షత్రాల వాళ్ళకిను అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యే విధంగా మంచి వైద్యం దొరకడము, తదితర అంశాలన్నీ కూడా ఆ చల్లని సూర్యనారాయణ మూర్తి కృప వల్ల అవ్వడానికి బగబగా మండుతూ ఉన్నా సరే వేసవిలో ఆయన లేనిదే మన ఉనికి మన మనుగడ ఉండదు. కాబట్టి ఆయన మనకి ఎలాగైతే ఆయన కాంతిని తీసుకొని చంద్రుడు చల్లగా వెన్నెల్లు కురిపిస్తాడో, ఆయన కాంతితోటి మన జీవితంలో పచ్చదనము, చల్లదనము శోభాయమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ రాష్ట్రాధిపతి అయిన సూర్యనారాయణ మూర్తి మేషరాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నారు. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ వారం మీకు. మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. ఫస్ట్ మనకి విజయానికి తొలిమెట్టు మన మీద మనకి నమ్మకం ఉండడమే మనకి విజయానికి మన యొక్క విజయానికి నాంది, ఆరంభము. ఇది ఈ వారం మీకు చక్కగా జనరేట్ అవుతుంది. మీ జన్మ జాతకంలో సూర్యనారాయణ మూర్తి నీచ స్థానంలో ఉన్నా, లేదా నీచ స్థానానికి అడుగెట్టపోతూ ఉన్నా, నీచ స్థానంలో ఉండడం అంటే మీరు పుట్టినప్పుడు మీ జన్మ కుండలిలో తులారాశిలో ఆయన ఉన్నా, ఒకవేళ తులారాశిలో లేడు, నీచ స్థానానికి అడుగు పెట్టబోతూ ఉన్నాడు అంటే కన్యా రాశిలో ఉన్నాడు అంటే ఇంకా తులారాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు అని అక్కడ అర్థం.
అలా ఉన్నా సరే మీకు సూర్యనారాయణ మూర్తి ట్రాన్సిట్ చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. కమ్యూనికేషన్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది, మంచి పట్టు ఉంటుంది. మీ హాబీస్ మీరు చక్కగా అంటే కొత్త కొత్త హాబీస్, మీ హాబీసే మీ బతుకు తెరువుకి ఉపయోగపడే విధంగా కూడా ఈ వారం నుంచి కొన్ని పరిణామాలు గోచార గ్రహస్థితుల వల్ల చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్లో చాలా బాగా ఉంటుంది. మీరు కనుక న్యూస్ రీడర్స్, జర్నలిజంలో ఉంటే మీ అందరికీ చాలా చక్కటి యాంకర్స్ వీళ్ళందరూ మీరందరూ సింహరాశిలో పుట్టి ఉంటే చాలా బాగా ఉంది. అలాగే టీచింగ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు అంటే మాటతోనే మీకు డబ్బులు వస్తాయి, మాట్లాడితేనే మీకు డబ్బులు వస్తాయి అన్న ప్రొఫెషన్స్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది. మంచి స్కోప్, ఆపర్చునిటీస్ చాలా వైడ్గా జనరేట్ అవుతాయి. మీ జన్మజాతకం సహకరిస్తే ఇంకా బాగా ఉంటుంది. మీ జన్మజాతకం సహకరించకపోయినా గోచారంలో గ్రహస్థితులు చక్కగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు కొంత అనుకూలంగా ఉండడానికి అట్లీస్ట్ ఒక 50% అయినా సరే అనుకూలంగా ఉండడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా బాగా ఉంటుంది, చక్కటి ఆరోగ్యం ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వారం మీ గోచార గ్రహస్థితుల రీత్యా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సెట్ అయ్యే విధంగా సూర్యనారాయణ మూర్తి మిమ్మల్ని చక్కగా దీవిస్తూ ఉన్నాడు, చాలా చక్కగా దీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మీరు కనుక బట్టలకి ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళకి, అంటే కొంతమందికి వాళ్ళు వేసుకున్న బట్టలకు అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఒకవేళ ఆ కోవలో మీరు ఉంటే కనుక ఈ వారం వరకు మీరు వేసుకున్న బట్టలు మీరు పర్టికులర్గా ఉండండి, ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే అది మీకు శుక్రబలాన్ని పెంపొందిస్తూ ఉంది. ఈ వారం చివరిలో శుక్ర భగవానుడు సూర్యనారాయణ మూర్తి మేషరాశిలో సంచారం గురువుతో కూడి సాగుతుంది. వాళ్ళ ముగ్గురు తులారాశిని చూస్తున్నారు. అందువల్ల బట్టల విషయంలో చాలా పర్టికులర్గా ఉండాలి. మేము అంటే ఏదైనా పర్వాలేదు వేసేసుకున్నాం అనే ఆచిక్యుడు మీకు ఉంటే కనుక, లేకపోతే ఈ పాయింట్ని ఇగ్నోర్ చేయండి. ఉంటే కనుక కొంచెం మీరు బట్టలకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వారము మీరు బట్టలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీకు శుక్రబలం పెరుగుతుంది. ఈ వారం మీకు ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు బట్టలు గిఫ్ట్గా ఇస్తారు. బట్టలు కానీ ఏదో ఒకటి గిఫ్ట్గా రావడము మీకు రాబోయే రోజుల్లో అంటే అదొక అదృష్టానికి సంకేతంగానే మీరు భావించాలి. డెఫినెట్గా బట్టలు మీరు అనుకోకుండా కొనుక్కోవడము లేదా మీకు గిఫ్ట్ రూపంలో రావడము, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈ వారం తటస్థిస్తుంది. ఇలా జరిగితే కనుక మీరు అక్కడ మీకు అక్కడ నేచర్ ఇండికేట్ చేసే విషయం ఏంటంటే ఒక అదృష్టానికి సూచన, సంకేతము అని చెప్పేసి ఇది ఒక సంకేతము. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను. చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. సూర్యనారాయణ మూర్తి మేషరాశిలో ఉచ్చ నుండి ఉన్నాడు. కుదిరితే కనుక అంటే మీకు టైం సహకరిస్తే రాత్రిపూట కొంచెం పెందలాడే పడుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్య ప్రదానం చేస్తే చాలా మంచిది. మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారం చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. సంవత్సరం వరకు కూడా మనకి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, దృఢ సంకల్పాన్ని సూర్యనారాయణ మూర్తి ప్రసాదిస్తాడు. ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాది చేయటం. ఈ సంవత్సరం పొడుగుతా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణ మూర్తిని శరణ వేడాలి. సూర్యనారాయణ మూర్తిని ఎలా శరణ వేడాలి ఈ విషయం ఇప్పుడు మనం చూద్దాం. అలాగే సూర్యనారాయణ మూర్తి ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల, వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల తీసుకున్న మందు మీ బాడీకి సెట్ అయ్యి మీకున్న వ్యాధి త్వరితగతంగా నయం అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం. ఈ పరిహారం అర్ఘ్యప్రదానము. మీకు సూర్యాష్టకం ఇప్పుడు మీరు ఒకవేళ రాత్రిపూట లేటుగా పడుకున్న వాళ్ళు పొద్దున్నే మీరు లేవలేరు అని అనుకుంటే కనీసం ఉదయం 10 లోపల అర్ఘ్యప్రదానం చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మటుకు దాటనీయకుండా ఉండడానికి దాటనీయకండి. ఆ లోపే చేయండి. అర్ఘ్యప్రదానం చేసేప్పుడు ఆ నీళ్ళలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు, మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి. మందార చెట్టు అందరింట్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు గులాబీలు ఇలాంటివి లేదా గన్నేరు చెట్టు, ఎర్ర గన్నేరు చెట్టు అందుబాటులో ఉంటే
ఎర్రగన్నేరు కూడా వేసి ఏదైనా కూడా ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యం వదిలి సూర్యాష్టకం చదువుకొని, కుదిరితే ఆదిత్య హృదయం కూడా చదువుకొని, సూర్యనారాయణ మూర్తిని చూస్తూ, సూర్యనారాయణ మూర్తి అమ్మవారి కన్నుగా భావిస్తూ, సూర్యనారాయణ మూర్తిని కనీసం ఒక 1 minute అయినా సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రము. సో ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందే దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ఆ కోవలోకి వచ్చేది నిస్సందేహంగా సూర్యనారాయణ మూర్తి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక్క నమస్కారానికి ప్రీతి పొందుతాడు అని చెప్పి మనకి స్కాంద పురాణం తదితర గ్రంథాల్లో ఉన్నది. అలా ఇప్పుడు ఈ వారము విడవకుండా సూర్యనారాయణ మూర్తి పాదాన్ని పట్టుకోండి. సూర్యనారాయణ మూర్తి పాదాన్ని పట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు చేసేది మనం ఈ వారం వరకు అయినా సరే రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు మనం డబ్బులు దాచుకుంటే మనకి లేని సమయంలో ఉపయోగపడతాయి. అలాగా ఇప్పుడు చేసుకునే రెమెడీ మనకు కావలసిన సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా సూర్యనారాయణ మూర్తి ఆశీస్సులు మీరు అందరూ అందుకుంటారని ఆశిస్తూ, అందుకోవాలని భావిస్తూ మంగళం. నమో కనకదుర్గ, నమో భగవతే వాసుదేవాయ.